మనమే మానవులమనే కాకుండా మహాభారతంలో అర్జునుడు కూడా స్వామివారికి ఈ మృళింగార్చన అనేసి చేసుకున్నారంట. ఈ అరణ్యకాండంలో స్వామివారికి అందరూ కూడా పాండవులందరూ కూడా వనవాసం చేయాల్సి వచ్చినప్పుడు ఈ కౌరవులేమో ఇక్కడ బాగా ఆనందపడుతూ ఉన్నారని మనం అనుకుంటాం. కానీ వీళ్ళ కౌరవుల్లో ధృతరాష్ట్రుడికి వీళ్ళందరికీ కూడా నిద్ర పట్టడం లేదంట. ఎందుకంటే వీళ్ళు అరణ్యవాసానికి వెళ్ళి అర్జునుడు వారు, ధర్మరాజు వీళ్ళందరూ కూడా శక్తి పెంచుకుంటున్నారు, తపస్సు చేయడం ప్రారంభిస్తున్నారు. వీళ్ళంతా కూడా అరణ్యానికి ఊరికే పోలేదు, యుద్ధం జరుగుతుందని వీళ్ళకి తెలుసు. కాబట్టి ఆ యుద్ధంలో మనం గెలవాలంటే మనం తపస్సు చేయక తప్పదు అనేసి అనుకున్నారు. కాబట్టి అర్జునుడు ఏం చేస్తున్నాడంటే కనుక పరమేశ్వరుడి గురించి, ఈయన గురించి తపస్సు చేయాలనేసి అనుకున్నారు. వెంటనే కైలాసగిరి ప్రాంతానికి వెళ్ళేసేసి అక్కడ తపస్సు చేయడం ప్రారంభించారంట. ప్రారంభించిన తర్వాత చాలా నిష్ఠగా చేస్తూ ఉన్నారు. ఆయనను చూసి ఋషులే ఆశ్చర్యపోతూ ఉన్నారంట. ఆ అర్జునుడు చేస్తున్నటువంటి తపస్సును చూసేసి ఋషులు ఉండే చుట్టుపక్కల ఉండే ఋషులందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అంత కఠోర దీక్షతో అర్జునుడు తపస్సు చేస్తూ ఉన్నాడంట. అలా తపస్సు చేయడం కొద్ది రోజులు కూర్చుని చేస్తూ ఉన్నాడు. 2 పూటల తింటూ ఆయన తపస్సు చేయడం ప్రారంభించాడు మొదట. తర్వాత అది కూడా పక్కన పెట్టేసేసి ఏకభుక్తం అంటే ఒక్కసారి మాత్రమే భోంచేస్తూ తర్వాత తపస్సు చేసుకోవడం ప్రారంభించాడు. తర్వాత కొద్ది రోజులకి ఏం చేస్తున్నారంటే అది కూడా మానేసేసి వాయుభక్షణ చేస్తున్నారంట. అంటే వచ్చే గాలినే పిలుస్తూ అలానే ఆహారంగా తీసుకుంటున్నారంట. ఆ తపస్సు చేయడం ప్రారంభించారు. కూర్చున్న ఆయన నిలుచుకుని తపస్సు చేయడం ప్రారంభించారు. దాని తర్వాత ఏం చేశారంటే ఆయన బుటన వేల మీద నిలబడేసేసి తపస్సు చేయడం ప్రారంభించాడు. మళ్ళీ కూడా ఇలా కఠోర దీక్షగా మళ్ళీ ఒంటి కాలం మీద తపస్సు చేయడం కూడా ప్రారంభించారు. ఇదంతా కూడా చూస్తున్న ఋషులందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారంట. మేమే ఇంత తపస్సు చేయలేము, ఇలాంటి అర్జునుడు ఇంత తపస్సు చేస్తూ ఉన్నారంటే ధర్మం ఎక్కడో లేదు, వీరి దగ్గరే పాండవుల దగ్గరే ధర్మం ఉంది, వేరే ఎక్కడా కూడా లేదు. కాబట్టి ధర్మం ఎక్కడ ఉంటే పరమాత్ముడు అక్కడ ఉండిపోతాడు ఖచ్చితంగా. కాబట్టి ఈయన అలా తపస్సు చేయడం ప్రారంభించిన తర్వాత ఋషులందరూ కూడా వెళ్ళేసేసి ఈయన చేస్తున్న తపస్సుకి వేడి మొత్తం లోకాలంతా కూడా బాగిపోయిందంట. ఈ ఋషులందరూ కూడా వెళ్ళి పరమేశ్వరుడికి చెప్తూ ఉన్నారు, స్వామి ఇలా అర్జునుడు తపస్సు చేస్తున్నారు, ఆయనని తొందరగా కరుణించేసేయండి అంటే దానికోసం నేను వెళ్తున్నానని చెప్పేసేసి భూలోకానికి వచ్చేసాడు. ఆయన భూలోకానికి వస్తూ ఉండగానే ఎలా వచ్చారంటే ఆయన కిరాతుడు అనే ఒక వేషం వేసుకునేసేసి మొత్తం ఒక అడవిలో నివసించే వాళ్ళు ఎలాగైతే ఉంటారో పులి చర్మం ధరించారంట. పులి చర్మం ధరించి తలకు ఒకటి చిన్న రుమాల్లాగా కట్టుకునేసేసి పైన ఈగలు పెట్టుకున్నారంట. స్వామివారు పైన ఈగలు పెట్టుకునేసేసి ఆయన ధనస్సు చేతులకు తీసుకునేసి శరము ఒక బాణం తీసుకునేసేసి ఆయన బయలుదేరుతూ ఉంటే ఈయన ఒక్కడే వెళ్తే సరిపోదనేసేసి అమ్మవారు కూడా ఆయనతో పాటు బయలుదేరిందంట. ఆ కిరాతుడికి ఆ వేషంలోనే అమ్మవారు కూడా నారచీర ధరించేసేసి అక్కడ అడవిలో నివసించే వాళ్ళు ఎలాగైతే ఆడవాళ్ళు ఉంటారో అలానే ఆమె కూడా ధరించి అమ్మవారు కూడా ఆయనతో పాటు వచ్చేసిందంట. అర్జునుడు చేస్తున్న తపస్సు అటువంటిది. ఆయన ఊరికే ఏది కూడా అస్త్రాలు ఇయ్యరు, స్వామివారు వెంటనే ఇచ్చేసేది. ఆయన ఏదైనా పరీక్ష పెట్టిన తర్వాతనే ఇస్తారు. అటువంటి రూపంలో ఆ గొప్ప అడవి చాలా కీగారణ్యం అంటారు. అటువంటి అడవిలో పరమేశ్వరుడు అడుగు పెడుతూ ఉండగానే అంతవరకు కూడా గోలగోలగా ఉందంట. చుట్టూ అంతా కూడా అందరూ అరుస్తున్నారంట. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అంతా కూడా అరుస్తున్నారంట. కోకిలలు అరుస్తున్నాయంట, కాకులు అరుస్తున్నాయంట. ఇటువంటివన్నీ కూడా తప్పించుకునేసేసి పరమేశ్వరుడు ఎప్పుడైతే అడవిలో అడుగులు పెట్టడం ప్రారంభించాడో మొత్తం అంతా కూడా నిశ్శబ్దంగా మారిపోయిందంట. ఇక్కడ ఉన్నట్టుగా పరమేశ్వరుడు ఎప్పుడైతే ఇక్కడ వచ్చేస్తాడో అప్పుడు నిశ్శబ్దం అయిపోతుంది చుట్టూ ఉండేదంతా కూడా. అలా నిశ్శబ్దంగా మారిపోయిందంట. అప్పుడు ఒక రాక్షసుడు ఏం చేస్తాడంటే స్వామివారి చేతిలోనే హతమవ్వాలన్న కోరికతో ఆయన ఒక పంది రూపం ధరించాడు. అడవి పందిలాగా వేషం ధరించేసేసి ఆ అర్జునుడి వైపు వస్తూ ఉన్నారంట. పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే అక్కడ దూరంగా ఏదో అలకిడైపోయింది. అంతవరకు కూడా వచ్చిన శబ్దాలు అవి కూడా రాలేదు. ఇప్పుడు ఏదో నా వైపుకి వస్తుంది అన్న శబ్దం కలిగి అర్జునుడు వెంటనే కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా పంది ఉంది. ఆ పంది ఆయన మీదకి వస్తూ ఉన్నది ఏమో అనుకుంటున్నాడు. అందులోపల కిరాతులు కూడా అక్కడికి వచ్చేసేసి ఉన్నారు. అక్కడ వచ్చి ఇద్దరు ఒకే సమయంలో ఆ పందిని చూసేసినారు. చూసిన తర్వాత ఇద్దరు కలిసి ఒకేసారి బాణాలు వదిలేసినారు. వదులుతూనే 2 డొక్కల్లో ఆ బాణాలు గుచ్చుకునేసి అక్కడే పడిపోయింది పంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన అర్జునుడు వెళ్ళేసేసి ఇది నాది అని తీసుకొని పోతూ ఉన్నాడు. అప్పుడు ఆ కిరాతుడు వచ్చినాడు. కాదు నాయన ఇది నాది,
నేను ఫస్ట్ కొట్టింది, నేను చూసింది నేను మొదట, ఇది నాది అనేసి ఆయన అంటున్నాడు. నువ్వేమనుకుంటున్నావో తెలియదు, ఇక్కడ ఎవరు లేరు, నేను వచ్చే సమయానికి ఈ అరణ్యం అంతా కూడా మొత్తం ఎవరు కూడా సంచారం అనేది లేదు, మీరు ఇప్పుడు చూస్తున్నాను, నేను తపస్సుకు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు లేరు నాయన, ఇది నాదే అనేసి అర్జునుడు అంటున్నాడంట. కిరాతుడు ఏం చేస్తున్నాడు, కిరాతుడు మాత్రం ఇది నాదే, నువ్వేమో అనుకుంటున్నావు, నేను చాలా ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాను, ఈ బంది నాదే అనేసి ఆయన చెప్తూ ఉన్నారు. లేదు, నన్ను చూసేసి నువ్వేమో తక్కువ అంచనా వేస్తున్నావు, నేను ఎవరో అనుకున్నావో అర్జునుడిని, నేను పాండవుల మధ్యముండి, కాబట్టి నా ఆ యుద్ధానికి నువ్వు తట్టుకోలేవు నాయన, అందులో నీ పక్కన ఎవరో ఆడామె ఉంది, ఆమెను చూస్తే కూడా జాలేస్తుంది నాకు, నేను నీతో యుద్ధం చేయను, నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి, నీ బతుకు మీద నీకు ఆశ ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తున్నాడండి అర్జునుడు. ఆ కిరాతుడు ఏం చేస్తున్నాడు, ఇవన్నీ మాటల్లో కాదు, చేసి చూపించండి, యుద్ధం చేసేయండి, యుద్ధం చేసిన తర్వాత మనం మాట్లాడుకుందామని చెప్తున్నాడంట. ఈయనకి ఓపిక నశించేసి యుద్ధం చేయడం ప్రారంభించారు ఇద్దరు కూడా. ఈయన అర్జునుడు బాణాలు వదులుతున్నారంట, బాణాలు ఈయన మీద వేస్తుంటే కనుక పుష్పవర్షం కురిపిస్తున్నట్టుగా అనిపిస్తుందంట. ఎవరైతే భక్తుడు స్వామివారికి ఏది ఇచ్చినా కూడా ఆయన తీసేసుకుంటారు పరమేశ్వరుడు, అలా బాణాలు వేస్తుంటే పుష్పవర్షం ఏమో కురిపిస్తున్నాడు నా మీదకి అనేసి ఆనందంగా దానిలో అన్నింటినీ స్వీకరిస్తున్నాడు స్వామి. స్వీకరించేసేసి పరమేశ్వరుడు పరమానందంగా ఉన్నాడంట. గొప్పవాడు నా భక్తుడు, ఎంత మంచిగా నా మీదకి పుష్పాలతో అర్చన చేస్తున్నాడు నాకు అనేసి అనుకుంటున్నాడు. ఈయన అర్జునుడు ఆశ్చర్యపోతున్నాడు, నా వంటి వీరుడు ఈ భూలోకంలోనే ఉండడు అనేసి ఎప్పుడో కృష్ణుడు చెప్పారు, అయితే కనుక ఇదంతా కూడా తప్పేమో అనేసి ఈయన అనుకుంటున్నాడు. కానీ విపరీతమైన బాణవర్షం కురిపిస్తున్నాడు. తర్వాత ఈయన కూడా ఎక్కడో ఒక విధంగా అనిపించి ఈయన కూడా బాణాలు వేయడం ప్రారంభించాడు. ఆయన ఆగ్నేయ అస్త్రం వేస్తే ఈయన వర్షానికి సంబంధించిన అస్త్రం వేస్తూ ఉన్నాడు. ఇద్దరికి కూడా అయిపోతూ ఉంది. ఇలా తర్వాత ఈయన దగ్గర తూనీరం ఉంటుంది, మొత్తం అంతా కూడా బాణాలు పెట్టుకునేసి తూనీరం అంటారు. అలాంటి తూనీరము అగ్నిదేవుడు ఈయనకి వరం ఇచ్చింటాడు, ఏమని, నీకు ఎప్పటికీ కూడా ఈ బాణాలు అనేవి అయిపోవు, మొత్తం ఎప్పటికీ ఒకటి తీస్తే ఇంకొక బాణం వచ్చేస్తూ ఉంటుంది, అలాంటిది నేను తూనీరం అనేసి ఇచ్చినాడు. కానీ ఆ బాణాలన్నీ కూడా ఖాళీ అయిపోతాయండి. ఇక్కడ చూస్తే అగ్నిదేవుడు ఇచ్చిన వరం కూడా నాకు ఊరికే ఇచ్చినాడేమో, ఈయన ఊరికి చెప్పినాడేమో, మాట వరుసకు చెప్పేసినాడు నాకు అని చెప్పేసి అనుకుంటున్నాడంట అర్జునుడు. అనుకుంటూ తన దగ్గర ఉండే గాంధీవాన్ని తీసుకునేసేసి పరమేశ్వరుడికి వక్షస్థలం మీద ఒక్కసారిగా కొట్టాడంట. అయితే ఆయన కూడా ఏం భయపడలేదు. పరమేశ్వరుడు భక్తుడు ఏదైనా ఇచ్చినా కూడా వెంటనే తీసుకుంటాడు. కాబట్టి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొన్ని ఆలయాల్లో లింగానికి బ్రహ్మసూత్రం అనేసి ఉంటుంది. బ్రహ్మసూత్రం అనేసి మధ్యలో ఒక గీత వస్తుంది, చుట్టూ ఒక గీత వచ్చి ఉంటుంది. అది అర్జునుడు వారు కొట్టినదే అనేసి ఆయన భక్తుడు ఏదైనా ఇచ్చినా దగ్గర పెట్టేసుకునేస్తాడంట, తీసుకొని పక్కన వేసేయండి, భక్తుడు ఏది ఇచ్చినా తీసుకుంటాడు ఆయన. అటువంటి గొప్ప పరమాత్ముడు ఆయన. అలా కొట్టిన తర్వాత అర్జునుడిని దగ్గరికి తీసుకునేసి ఇట్లా పట్టుకునేసినాడు గొంతులు. పట్టుకున్న తర్వాత ఆయన ఎప్పుడైతే ఆయన స్పృశ తగిలిందో ఈయనలో ఉండే పాపాలన్నింటినీ కూడా నశించిపోయినాయంట. అర్జునుడిలో ఉండే పాపమంతా కూడా తొలగిపోయిందంట. అందుకోసమే మనం ఎక్కడైనా జ్యోతిర్లింగాలకు వెళ్ళినప్పుడు అక్కడ స్వామిని తగిలేసి నమస్కారం చేసుకోండి, తల తగిలించి నమస్కారం చేసుకోండి అని చెప్తూ ఉంటారు చాలామంది. ఎందుకంటే స్వామివారి స్పర్శ అంత గొప్ప విశేషమైనదంట. ఎప్పుడైతే ఆయన తలను తగిలించడం కానీ ఆయనను తాకడం కానీ చేసినప్పుడు మనలో ఉండే పాపాలన్నింటినీ తొలగింపజేస్తాడు ఆయన. పాపాలన్నింటినీ తొలగింపజేసి బ్రహ్మ తేజస్సును మనకి ఇచ్చేస్తాడు పరమేశ్వరుడు. ఆయన అర్జునుడు ఎప్పుడైతే అలా చేసుకున్నాడో ఆయన పాపాలన్నీ తొలగిపోయాడంట. తర్వాత అప్పుడు ఆలోచించినాడు, ఇంత నేను యుద్ధం చేస్తున్నాను కదా ఈయనతో, నేను ఇక్కడికి వచ్చింది దేనికోసం అనేసి ఆయన అప్పుడు ఆలోచించుకున్నాడు. ఆలోచిస్తే నేను వచ్చింది ఇక్కడ తపస్సు కోసం వచ్చినాను, తపస్సు చేయడం కోసం వచ్చినాను, నేనేమో ఈ పంది కోసం యుద్ధం చేస్తూ ఉన్నాను, ఇదంతా తప్పు కదా అనేసి వెంటనే అక్కడ ఉండే ఒక చోటుకి వెళ్ళి చెట్టు కింద మొత్తం అంతా తుడిచేసేసి అక్కడ ఉండే మట్టిని మృత్తికాలింగం చేసుకునేసేసి ఆయనకి అర్చన చేయడం ప్రారంభించాడు. నమ శివాయ, శివాయ నమః, మహేశ్వరాయ నమః అనేసి ఎప్పుడైతే ఇక్కడ పూలు వేస్తూ ఉన్నారో ఆ పూలన్నీ కూడా ఆయన కిరాతుడి దగ్గరికి వెళ్ళి చేరిపోతూ ఉన్నాయంట. అప్పుడు ఆశ్చర్యపోయినాడు, నేను పరమేశ్వరుడికి పూజ చేస్తుంటే అక్కడ పడుతూ ఉన్నాయేమి అని ఆలోచించుకొని వెంటనే అప్పుడు ఆయనకు జ్ఞాపకం వచ్చింది, వచ్చినవాడు ఎవరో కాదయ్యా, కిరాతుడు కాదు అక్కడ ఉండేది, సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుడే నన్ను అనుగ్రహించడానికి కిందికి వచ్చారు. ఇంత గొప్ప విశేషం ఇంత జరుగుతూ ఉన్నా కూడా నేను ఆయనని చూడలేకపోయాను నేను అనేసి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి స్వామివారి పాదాల మీద పడేసేసి, క్షమించయ్యా, నేను కొట్టినందుకు గాను నేను తెలిసి చేసిన పాపం కాదు, ఇది తెలియకుండా చేశాను, దయచేసి క్షమించండి అంటే అప్పుడు స్వామివారు ఆలింగనం చేసుకున్నారంట.
నీ గొప్ప యుద్ధం చేసే దానిలో ఈయన కంటే సాటి ఎవరు లేరంట, అర్జునుడి కంటే సాటి ఎవరు ఉండరు. అటువంటిది చూసి నేను చాలా ఆశ్చర్యపోయినానయ్యా, నువ్వు చాలా గొప్ప వీరుడు అవుతావు. కాబట్టి యుద్ధం ఎప్పుడైతే జరుగుతుందో అందులో విజయం నీదే లభిస్తుంది. ఇక్కడ ఉండే ప్రపంచంలో ఎవరైతే ఇద్దరు యుద్ధ వీరులు ఉంటారు, ఒకటి కిరాతుడు అంటే నేను, తర్వాత నువ్వే, వేరే ఎవరు కూడా అంతటి వీరత్వం పొందిన వాళ్ళు ఎవరు ఉండరు. నీకేం కావాలో కోరుకున్నాయన అంటే కనుక అప్పుడు చెప్తారంట, పాశుపదాస్త్రం ఇచ్చేయండి స్వామి నాకు చాలు అని చెప్తారు. అప్పుడు స్వామివారికి ఇష్టమైనది అమిత ప్రేమ, ఆయనకి ఆ అమృతతుల్యమైనదంట స్వామివారికి ఆ పాశుపదాస్త్రం అంటే. అటువంటి పాశుపదాస్త్రాన్ని ఆయనకి ఇచ్చేస్తున్నాడు స్వామివారు. ఇచ్చేస్తూనే అయితే చెప్పినాడు, చిన్న చితిక వాళ్ళ మీద ఈ పాశుపదాస్త్రాన్ని ప్రయోగించొద్దునైనా, ఎప్పుడైనా నీకు అత్యవసరమైనప్పుడు పెద్ద వీరుడి మీదనే ఈ పాశుపదాస్త్రం ప్రయోగించాలి అని చెప్తారు. అటువంటి గొప్ప పాశుపదాస్త్రాన్ని స్వామివారి దగ్గర నుంచి పొందగలిగాడు. వేరే వాళ్ళకైతే ఇచ్చేవారు కాదు పరమేశ్వరుడు, ఒక అర్జునుడికి మాత్రమే ఈ పాశుపదాస్త్రం లభించిందంట. కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం అటువంటిది. మనం ఎంతగా శ్రద్ధగా పూజ చేసుకుంటామో అంత తొందరగా ఫలితాలు ఇచ్చేస్తాడు పరమేశ్వరుడు. కాబట్టి అందరూ కూడా నమశివాయ అనుకుంటూ ఈ ప్రథమావచనార్చనలో మొదలు పెట్టేసుకుంటాం. ఓం తరంగా ఇదం విష్ణు విచక్రమే త్రేధానదేవతం సమూఢమస్య భాగం సురే విష్ణు ఓం పలకండి మా అందరూ. సమృన్మయే పరేషాన పరామృత రసప్రియ అనుజ్ఞాం దేహి మే శంభో ప్రథమ వరణార్చనే. ఓం త్రాదారవింద్రమిదారవింద్రం హవే హవేద హవకం శోరవింద్రం హవేన శుక్రబ్రహోదవింద్రక్య స్వస్నామవాధావింద్రః. ఓం ఇంద్రాయ నమః ఇంద్రమావాహయామి పూజయామి. ఓం త్వన్నో అగ్నే విద్వాన్ దేవస్య ఓం ఆగ్నేయదిగ్భాగే అగ్నదే నమః. ఓం శ్రీమన్నః పంథామభయం గృణోదో యస్మిన్నే నమః విషంజంతదేవాః తరస్య చక్రకం అవిరాజామ. దక్షిణదిగ్భాగే యమాయ నమః యమం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం అసన్మంతమైదమానమిత్తస్తేనస్తేత్యాం గస్కరస్యాన్వేధి నమస్కృతైత్యసాదయత్యానమో దేవేనరుగేదుభ్యమస్తు. నైరుదిగ్భాగే నిరుదిమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం తద్వాయామి బ్రహ్మణా వందమానస్తారాస్తేనమానో హవిర్భిః పశ్చిమదిగ్భాగే వరుణమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఆనోనయద్విశ్వదనే పరద్వరగం సహస్రణే ప్రపజాహ యజ్ఞం లోకస్పతి హవిమానయస్వయోగినంబాధస్వస్తి విశ్వనామః. ఓం వాయమే నమః వాయుర్వాయామి స్థాపయామి పూజయామి. వయగం సోమప్రదే నమః నమస్కరోషమిప్రదః రామదాధీమహే ఇంద్రాణి దేవీ సురగాధవత్నీ. ఉత్తరదిగ్భాగే సోమాయ నమః సోమమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం తమీషానం జగతస్తస్తు సుష్మదం నేంద్రవోమహేహో మహే వయం పురుషానో ఇదావేద ధామహృత్రవేణ క్షడామాయ దత్తస్వస్తయే. ఈశాన్యదిగ్భాగే ఈశానమావాహయామి స్థాపయామి పూజయామి. ఇత్యాది మంత్రైః తత్తద్దేవతాన్ రాగాది అష్టదిక్షూన్ ఆవాహ్య. ఓం సద్యోజాతం ప్రపద్యామేది ఆవాహయామి. సద్యోజాతాయ వై నమో నమః. ఆసనార్థే అక్షతాన్ సమర్పయామి. భవే భవేన పాదయోః పాద్యం సమర్పయామి. అధిభవే భవస్వమ హస్తయోః అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి. భవోద్భవాయ నమః ముఖే ఆలిమణీయం సమర్పయామి. వామదేవాయ నమః స్నానం సమర్పయామి. జ్యేష్ఠాయ నమః వస్త్రం సమర్పయామి. శ్రేష్ఠాయ నమః ఉపవీతం సమర్పయామి. రుద్రాయ నమః ఆభరణం సమర్పయామి. కాలాయ నమః గంధం సమర్పయామి. కాలాయ నమః గంధం సమర్పయామి. కలవికరణాయ నమః పుష్పం సమర్పయామి. ఫలవికరణాయ నమః బిల్వదలం. ఫలవికరణాయ నమః బిల్వదలం సమర్పయామి. ఫలాయ నమః ధూపం ఆగ్రాపయామి. ఫలాయ నమః ధూపమాగ్రాపయామి.